రక్షకుడవైన మా విమోచకుడా మీకు వందనాలు. దయగల తండ్రి, ఈ సమయంలో ప్రభాస్ వార్తకు నాయన విధి ప్రసంగానికి వెలుచుంటున్నాం. దయగల తండ్రి, నీ కృపా సన్నిధిని దేవా మాకు తోడుగా ఉంచండి. దయగల తండ్రి, వాడి స్థుతిగానం చేస్తూ నాయన నీ సన్నిధిని కోరుకుంటూ ప్రభా మలనాడు గొల్లలు ప్రకటించారు, దేవదూతలు ప్రకటించారు, జ్ఞానులు ప్రకటించారు. ప్రభా మేము కూడా అదే రీతిగా నాయన మీ నామం బట్టి వెళ్ళుచుంటున్నాం. దయగల తండ్రి, మా పాపముల నిమిత్తం, మా దోషముల నిమిత్తం ప్రభా పరలోకముని వదిలి నాయన మీరు పశుల పాకలో పరుండి దేవా నాయన అనేకులు గొర్రెలు వచ్చి నిన్ను దర్శించారు. దయగల తండ్రి, మిమ్మల్ని మేము స్తుతిస్తూ చిన్నలు పెద్దలు అలనాడు ఆనందించినట్టు ప్రభా ఈనాడు కూడా ఆనందించుటకు నీ కృపను అనుగ్రహించమని, రావాల్సిన బిడ్డలందరినీ కూడా నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. 2వ అధ్యాయము 6-7 వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు ఉండేను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుట్టలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన పాదాల కొందనాలు దయగలిగిన మా తండ్రి దేవా, మరి నాయన ఈ సమయంలో తండ్రి నాయన మీ యొక్క పుట్టుక గురించి దేవా మరి మేము నాయన గృహములు దర్శిస్తూ ఉండగా మాతో మీరు ఉండమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో ప్రభువా మరి నాయన లక్ష్మిని ఆమె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, మీరెక్కడ చాటు మరుగుపరచండి. దయగలిగిన మా తండ్రి నా యొక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి చుట్టూ కంచె కాపుదల నుంచమని మీ దయగలిగిన హస్తములకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో తమకు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకును, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్ను అతని ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునని. పరిశుద్ధ కృపగల తండ్రి, ప్రేమగల సగాన్ని కొందరములు తెలుస్తున్నాను నాయన. క్రిస్మస్ నాయన వేడుకలో తండ్రి ప్రభావ ప్రతి ఇల్లు దర్శించంగా నాయన నువ్వు తోడుగా ఉండి నాయన మా ఎమ్మడి సాయం చేయండి ప్రభావ నాయన. అయ్యా ప్రత్యేకంగా నాయన చిన్న విషయంలో తండ్రి అయ్యా ఎదురాలు పట్ల నాయన ఈ గుడాలలో నాయన నువ్వు విధించి నాయన ఈ కుటుంబానికి కావలసిన ప్రతి దీవెనలు సాయం చేయండి ప్రభావ నాయన. అయ్యా వచ్చిన ఆన్వాళ్ళు తెలుసుకుంటే సంగమంతా నాయన అయ్యా మా తోడుగా ఉండి మనం వెళ్తుంటే కూడా నాయన ప్రతి ఇంట్లో దర్శించిన కూడా మా సాయం చేయండి. ఈ దైవరస్తంతో గొప్ప చెప్పి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఏర్పుకుంటున్నాను తండ్రి. హ్యాపీ క్రిస్మస్.